హాయ్ అందరికీ ఈ రోజు నేను మీకు మంచి రుచికరమైన మిల్ మేకర్ కూరని ఎలా తయారు చేయాలో కేవలం 2 నిమిషాల్లో చూపిస్తాను. అందుకోసం ముందుగా మిల్ మేకర్ని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మిల్ మేకర్లోని నీటిని మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కొబ్బరి ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలను ముక్కలుగా చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సాజీరా, బండ పువ్వు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం మంచిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగు మొత్తం మసాలాకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని పోసిన వెంటనే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టిన మిల్ మేకర్ని వేసుకొని కలిపి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ మిల్ మేకర్ కర్రీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.